అందరికీ నా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మలోని ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కి స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. ఉదయాన్నే నేను డే అనేది నాకు వేడి నీళ్ళతో స్టార్ట్ అవుతుందండి. కొద్దిగా అల్లము, అలాగే కొంచెం పసుపు, కొంచెం తులసాకు, కొంచెం వేపాకు, కొద్దిగా తమలపాకు వేసేసుకొని కొంచెం నిమ్మకాయ పిండేసుకొని కొద్దిగా తేనె వేసుకుంటానండి. డే స్టార్ట్ అయ్యేది ఈ కషాయంతో నా డే స్టార్ట్ అవుతుందండి. ఇవి వేడివేడిగా సిప్ చేసుకుంటూ త్రాగుతూ ఉదయాన్నే భక్తి టీవీ పెట్టేసుకొని ఇల్లంతా మారుమ్రోగేటట్లుగా భక్తిపరంగా చక్కగా వింటూ మా పనులు చేసుకుంటూ ఉంటామండి. వేపాకు చూడండి ఎలా రాగిందో, చూసారా వేపాకు. ఇప్పుడు ఊడ్చేసి కళ్ళాపు చల్లి ముగ్గు వేసుకోవాలి. ఎక్కిట్ ఇంటి ముందు పడదండి. వేపాకు చూసారుగా, ఇది ఊడ్చి ముగ్గు వేసుకుంటాను. ఇది త్రాగిన తర్వాత, ఈ కషాయం త్రాగాక ఉదయాన్నే లేవగానే ముందు భక్తి టీటీడీ కంపల్సరీ పెట్టుకుంటాను. అలా మధురంగా, ఆనందంగా, చక్కగా, హాయిగా అనిపిస్తుందండి ఉదయాన్నే భగవంతుని చూసుకుంటూ ఉంటే. భూదేవి తల్లికి ఈ విధంగా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఈరోజు గురువారం. గంట సేపు పడుతుంది వేపాకంతా ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు వేసేసరికి, పసుపు కుంకాలు అలంకరించుకునేసరికి. ఇలా అందమైన ముగ్గు వేసుకుంటే ఏ ముగ్గు వేసుకుందామా, చక్కగా ఎలా అలంకరించుకుందామా అని మన ఆడవాళ్ళందరికీ అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇంటి పరిసరాలు, ఇంటి ముందు నీట్గా చక్కగా అందంగా ఉంటే మనకి ఎంతో సంతోషం. ఆ రోజంతా కూడాను మన పనులన్నీ సంతోషంగా చేసుకుంటాం కదా. గుమ్మం ముందు చక్కగా ఇలా ఉంటే లక్ష్మీదేవి తల్లి చక్కగా నడియాడుతూ వస్తుంది, గల్లు గల్లుమని నడుచుకుంటూ కదా. మన సాంప్రదాయ వ్యవహారాలు కదా ఇవన్నీ కూడాను, మన ఆచార వ్యవహారాలు కదా. బాగుందండి, నచ్చిందా? ఇక పూజా కార్యక్రమాలు, స్నానాలు, కాలకృత్యాలు అన్నీ తీర్చుకున్న తర్వాత పూజా కార్యక్రమాలన్నీ చేసుకున్నాం. సరేనా? ఇక స్నానం చేసేసి చక్కగా నా పూజని ఈ విధంగా చేసుకున్నానండి. ఎప్పుడు చామంతి పూలు, గులాబీ పూలు ఇంటి ముందుకు వస్తూ ఉంటాయి, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను. ఇక అవి చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. నా దేవుడి అరమారంతా ఇలా కళకళలాడుతూ అందంగా ఉండేటట్లు చూసుకుంటాను.
నిత్యం దీపారాధన చేసుకుంటానండి ఇంట్లో. మన ఇంటి ముందు మనకు తెల్ల జిల్లేడు చెట్టు ఉన్నది కదా, చక్కగా తెల్ల జిల్లేడు పూలని ఈ విధంగా అలంకరించుకుంటాను వినాయకుడికి. ఆ విధంగా ఎప్పుడు బెల్లపు ముక్క పెట్టేసుకుంటాను. అలాగే గోమాతకు కూడా చిన్న బెల్లపు ముక్క గిన్నెలో పెట్టేసుకుంటాను. ఎప్పుడు ప్రతిరోజు కూడా దీపారాధన చక్కగా ఇలా చేసుకొని కళకళలాడుతూ ఉండేటట్లు చేసుకుంటానండి. పాలే ప్రసాదంగా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను. దేవుడి అరమారంతా ఇలా కళకళలాడుతూ ఉండాలండి. నాకు పసుపు కుంకుమ పూలతోటి చక్కగా అందంగా ఉండాలి నాకు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి రాగి జావండి. మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ రాగి జావ మా వారికి నాకు. అప్పుడప్పుడు ఇలా యూజ్ చేస్తానండి, రాగి జావే వాడతాను. చక్కగా ఉదయాన్నే ఈ రాగి జావ పరగడుపున అవి త్రాగాం కదా, మనం బాయిల్ చేసుకుని కషాయం తాగాం కదా, తర్వాత ఇదనమాట ఒక అరగంటకి అట్లాగా దేవుడి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తాగుతాం అన్నమాట. ఇది మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావ అండి. మా వారు నేను మా దగ్గరలో గుజ్జనగుళ్ళ ఉన్నదండి. గుజ్జనగుళ్ళలో పోలేరమ్మ తల్లి బాగా ఫేమస్ అన్నమాట, అమ్మవారు గ్రామదేవత. ఈరోజు ఆ తల్లికి అంతా కూడా చక్కగా చేస్తున్నారనమాట. అన్నప్రసాదాలు కూడా జరుగుతాయి. అయితే అమ్మవారికి జాకెట్ ముక్క, అలాగే అరటిపళ్ళు, గాజులు నేను బయట తీసుకుంటానండి. మన ఇంట్లో తమలపాకులు ఉన్నాయి కదా, తమలపాకులు, పసుపు, కుంకుమ ఇవి తీసుకున్నాను. ఇవి తీసుకొని దారిలో వచ్చేసి గాజులు, అలాగే అరటిపళ్ళు తీసుకొని, కొబ్బరికాయది తీసుకొని అక్కడ తీసుకుంటామండి. మీకు ఆ దేవాలయం అంతా చూపిస్తాను, అమ్మవారిని చూపిస్తాను, సరేనా? ఓకే, బయలుదేరుతామండి దేవాలయానికి, సరేనా? చక్కగా అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను, ఓకేనా? సరేనా? మనకి దగ్గరలోనే ఉండండి గుజ్జనగుండ్ల ఉంటుంది. ఆ గుజ్జనగుండ్ల పల్లెటూరు వాతావరణంగా బాగుంటుంది. ఇక అక్కడే పోలేరమ్మ తల్లి ప్రతిష్ఠింపజేశారు. ప్రతి సంవత్సరం కూడా చక్కగా వైభవంగా, అంగరంగ వైభవంగా చేస్తారనమాట. అమ్మవారికి జాతరలాగా అది అన్నప్రసాదాలు అవి పెడుతూ ఉంటారు. గుంటూరు మొత్తం కదిలి వస్తుందంటే నమ్మండి. ఆ విధంగా అంత చక్కగా వైభవంగా చేస్తారనమాట. అక్కడ అంతా ఒక ట్రస్ట్, ఒక యూనిట్గా చక్కగా చేస్తూ ఉంటారు. పోలేరమ్మ తల్లి అంటేనే గ్రామదేవత అంటాము. ఇలా అంకమ్మ తల్లి, అలాగే మరి నూకాలమ్మ తల్లి, సత్తమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ముత్యాలమ్మ, మైసమ్మ, ఈ విధంగా అందరి తల్లులు జగన్మాతలు, జగజ్జనులు, లోకపావనులేనండి, బంగారు తల్లులేను. ఆ విధంగా పోలేరమ్మ అనే మాటలోనే ఉన్నదండి అర్థం అనేది. ఆ తల్లి నుండి తప్పించుకొని పోలేరు. ఈ ప్రపంచంలో ఏ తప్పు చేసిన ఎటువంటి ప్రాణులైనా సరే ఆ తల్లి నుంచి తప్పించుకుపోలేరు, పోలేరు. ఈ విశ్వంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, తప్పులన్నిటినీ శిక్ష లేకుండా పోలేరు. అమ్మవారి ఈ సృష్టినంతా నిండి ఉంటారు కదా, ప్రకృతి అమ్మ. అలాగే ఈ విశ్వంలో ఉన్న సకల ప్రాణాలను రక్షించడం, శిక్షించడం ఆ తల్లేనండి. సర్వస్వం ఆ తల్లి. ఎవరైనా ఏ ప్రాణైనా సరే శిక్షించినా, రక్షించినా ఆ తల్లి నుండి ఎక్కడికి పోలేరు అనే పదం అనేది ఆ తల్లి ఆ పేరులోనే ఉన్నదండి. అందుకే మనం పోలేరమ్మ. ఎవ్వరు కూడా ఆ తల్లి నుంచి ప్రక్కకి మనం తప్పులు చేసినప్పుడు పోలేరమ్మ అని చెప్పేసి ఆ మాటలోనే ఉన్నది, ఆ తల్లిలోనే ఉన్నది ఆ అర్థం అనేది. ఆ తల్లి అన్నమాట. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నానండి. ఎంతోమంది ముత్తైదువులు అందరూ, ఎంతోమంది గుంటూరంతా తరలి వచ్చినట్లుగానే ఉన్నది చక్కగా. తల్లి వైభవానికి. అలాగే ఇక్కడ తల్లి
కట్టుకున్న చీరలు కూడా ఇక్కడ పెట్టారు. వినాయకుడు అనమాట. ఇక్కడ ముందు వినాయకుడికి ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టేసుకొని తర్వాత ఇక తల్లి దగ్గరికి వెళ్ళాలి. ఇక ఆడవాళ్ళకి చీరలంటే, అమ్మవారు కట్టుకున్న చీరలంటే ఎంతో ఇష్టం కదా. భక్తి శ్రద్ధలతో చక్కగా అవి తీసుకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటున్నారు. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడండి. అక్కడ కూడా చక్కగా దీపారాధన చేసుకొని నేను కొబ్బరికాయ, అలాగే తాంబూలం, జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమ, అవి అరటిపళ్ళు పెట్టుకున్నానండి. ఇక్కడ మరి వృక్షం కూడా ఉన్నదండి, విష్ణుమూర్తి తండ్రి. అలాగే ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. అక్కడ కూడా స్వామివారికి నమస్కరించుకున్నాను. కడ్డీలు అవి, సాంబ్రాణి కడ్డీలు అవి వెలిగించుకొని నమస్కరించుకున్నానండి. ఇక్కడ ముందుగానే పోలేరమ్మ తల్లి ముందుగానే ఉన్నదండి. అక్కడ ఒక తల్లి ఉన్నది. మరి ఇక గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని గుడి పాదం పెట్టేసి దేవాలయంలోకి ప్రవేశించాము. మా వారు నేను వెళ్ళాము. ఇల్లే దేవాలయం అని చెప్తూ ఉంటా కదా, అలాగే దేవాలయం అనేది ఎక్కడికెళ్ళినా ముందు కుడి పాదం పెట్టేసి మనం ప్రవేశించాలి. గర్భగుడినంతా చక్కగా, దేవాలయం అంతా కూడా చక్కగా తీర్చిదిద్దారండి, ఎంతో చక్కగా. కన్నుల పండుగగా ఉంది. 2 కళ్ళు చాలేదన్నమాట. ఇలా అన్నం అనేది అలా గర్భం గుడిలో అలా పెట్టారండి, ప్రసాదంగాను మరి ఎలాగనో అలా పెట్టారు అన్నం అనేది నైవేద్యంగా పోలేరమ్మ తల్లికి. ఇది అంటారు కదా, ఏమంటారు, తల్లికి సద్దన్నం అంటాం కదా, సద్ది అంటాం కదా, అలా అనుకుంటున్నాను. మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అమ్మవారు బయట ఇక్కడ దేదీప్యమానంగా విరాజిల్లుతూ కనిపించారు. మనందరికీ అమ్మవారి దీవెనలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఆ తల్లి జగజ్జన్ని లోకపావని బంగారు తల్లి దీవెనలు మనందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గుడి ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఆనందంగా ఉన్నారు. జగన్మాత జగజ్జన్ని ఇక్కడ కూడా కొలువై అన్నారు చక్కగా ఉయ్యాలలో. ఇక్కడ సరస్వతీదేవి తల్లి, అలాగే ఇక్కడ లక్ష్మీదేవి తల్లి కూడా ఇలా పటాలు ఉన్నాయండి. ముందు దేవేరు ఉన్నది, తల్లి ఉన్నది, అటు ఇటు దేవతలు ఉన్నారు. గుమ్మానికి, ప్రథమ గుమ్మానికి తల్లి లోపల ఉన్నది. చూడండి ఎంత విరాజిల్లుతూ దేదీప్యమానంగా ఆ జగన్మాత జగజ్జన్ని ఎంత కళకళలాడుతూ ఎంత వైభవంగా ఉన్నదో. 2 కళ్ళు చాలేదు ఆ బంగారు తల్లిని. ఏదైనా సరే, ఏ తప్పు చేసినా సరే ఆమె నుంచి మనం ప్రక్కకి తప్పుకు వెళ్ళలేము అన్నమాట, పోలేము అన్నమాట. పోలేరమ్మ అంటే పోలేము మనం, తన నీడలోనే మనం ఉంటాం అన్నమాట. శిక్షించిన రక్షించిన ఆ తల్లినమాట, ఆ జగజ్జననేనమాట. ఆ బంగారు తల్లిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి, శిరస్సు ఉంచి. ఎంత వైభోగంగా, ఎంత చక్కగా, కనుల పండుగగా ఎంత అందంగా ఉన్నదో చూసారు.
తల్లిని చూసుకొని బయటకు వచ్చేసామండి. బ్రహ్మంగారు ఒక ఒక టైంలో, ఒక సమయంలో పెద్దల ముందు, గ్రామ పెద్దల ముందు పోలేరా నిప్పు పట్టుకురా అనంటే తను కుంపటిలో, ఒక మూకుడులో కుంపటితో తీసుకొని రావటం జరిగిందని మనం చెప్పుకుంటామండి. పోలేరమ్మ తల్లిని ఆ విధంగా బ్రహ్మంగారు అడిగితే తీసుకొచ్చింది అని చెప్పుకుంటాం మనం. ఆ జగన్మాత జగజ్జన్ని మనకు ఏ తల్లి అయినా సరే, లక్ష్మీదేవి తల్లి అయినా, సరస్వతీదేవి తల్లి అయినా, పార్వతీదేవి తల్లి అయినా సరే, మన ఇంట్లో ప్రవేశించటం అనేది జరిగితే ఇల్లు అనేది దేవాలయంగా పరిశుభ్రంగా ఎప్పుడూ కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలండి. ఆ తల్లి సంకేతాలు, ఆ తల్లి ఇంట్లో ఉన్నట్లుగా మనకు తెలిసే విధానం ఏంటంటే నిత్యం దీపారాధన చేసుకోవటం అండి. నిత్యం దీపం అనేది ఇంట్లో వెలుగుతూ ఉండటం అనేది. అసుర సంధ్యా వేళ, లేదంటే సాయంకాలం సంధ్యా సమయాల్లో, లేదంటే ఉదయాన్నే లేవకుండా ఉండటం అనేది చేయకూడదండి. ఎప్పుడూ కూడా ఇంట్లో గృహిణి అనేది చక్కగా పూలు, పసుపు, కుంకాలతో, దీపం, ధూపాలతో దేవుడి గది ఎప్పుడూ కళకళలాడుతూ వైభవంగా ఉండాలండి. అతిథులను ఆదరించాలి, ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలండి. మనసులో ఎలాంటి కపటం, కుళ్ళు, కుట్రలు లేకుండా అందరితో ఆనందంగా ఉండాలండి. పూజించాలండి. గోవుని ఎప్పుడు కూడా గోవులను పూజిస్తూ ఉండాలండి. అలాగే ఆహారాన్ని కానీ, ఏదన్నా మనకున్న పావని కానీ దానం చేయాలండి. ఇలా గాజులు కూడా పంచారండి. ప్రసాదం వచ్చేసి పులిహార పొట్లాలు పెట్టేశారు. పసుపు, కుంకుమ అని గాజులు అలా ముత్తైదువులకి పంచారనమాట. ఈ విధంగా లక్ష్మీదేవి తల్లి ఇంట్లో గృహిణి ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా, సంతోషంగా ఉండాలండి. ఆ విధంగా ఉంటే లక్ష్మీదేవి తల్లి ఎప్పుడూ ఇంట్లో కొలువై తిష్ట వేసుకొని కళకళలాడుతూ ఉంటుందండి. అలాగే ఇక్కడ బొడ్రాయి అండి, గుజ్జనగుండ్ల బొడ్రాయి తల్లి. ఇక్కడ కూడా చక్కగా ఈ విధంగా చేశారనమాట ఆ తల్లిని. ఇక అన్నప్రసాదాలు ఒక ప్రక్కన వన్ సైడ్ అంతా కూడా రోడ్డుకి ఇటు సైడ్ అంతా ఆక్యుపై చేసేసారండి, మొత్తం ఆక్రమించేశారు. అటు సైడ్ అంతా వాహనాలు వెళ్ళేటట్లుగా వచ్చేటట్లుగా చేశారు. ఇటు అంతా మగవాళ్ళకి ఏర్పాటు చేశారండి, అటు వచ్చేసేమో లేడీస్కి ఏర్పాటు చేశారు, ఇటు జెంట్స్కి ఏర్పాటు చేశారు. ఏది ఇబ్బంది లేకుండా చక్కగా ముందుగా పొంగలి పెట్టారండి, తర్వాత బజ్జీ, మైసూర్ పాకు ముక్క ఒకటి పెట్టారు, తర్వాత ఇక ఆకుకూర పప్పు, టమాటా, వంకాయ, అలాగే మునక్కాయ కూర చేశారు, సాంబారు, గడ్డ పెరుగు వేశారు. చక్కగా ఏది లోటు లేకుండా చక్కగా అందరికీ కూడా వడ్డించారండి. చక్కగా కొసరి చట్నీ కూడా తయారు చేశారు. ఏ కొరత లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా ప్రసాదం అందించారన్నమాట. అదేవిధంగా లక్ష్మీదేవి తల్లి కొలువు రాకుండా, ఇంటికి రాకుండా ఉండేదండి. రాకుండా ఉండటం అనేది, గుమ్మం ముందు ముగ్గు లేకుండా ఇల్లంతా అపరిశుభ్రంగా ఉండటం, ఇంట్లో బూజు, దుమ్ము, ధూళి ఉండటం అనేది, ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉండటం, కొట్టుకోవటం, అరుసుకోవటం, తిట్టుకోవటం, అలాగే కుళ్ళు కుట్రలతో ఉండటం అనేది, ఈ విధంగా ఉండటం అనేదండి. లక్ష్మీదేవి తల్లి తొంగి కూడా చూడదు, కనీసం దగ్గరకు కూడా రాదండి, దరిదాపులకు కూడా చేరదనమాట లక్ష్మీదేవి తల్లి. అలాగే ఇంటిలో దేవుడి గదిలో దీపారాధన చేయకుండా ఉండటం, బూజు బట్టి, దుమ్ము బట్టి ఉండటం, సాయంత్రం సంధ్యా వేళలో నిద్రించటం, తెల్లారి వరకు కూడా నిద్ర లేకుండా అలాగే ఉండటం, మాంసాహారాలు తినడం, అలాగే ఎంగిలి కంచాలు, గిన్నెలు తిని అలాగే కిచెన్ గదిలో అపరిశుభ్రంగా ఉండటం, ఈ విధంగా ఉండటం అన్నమాట. ఇంట్లో పసుపు, కుంకుమ, పూలు అందంగా లేకపోవటం అండి. అలాగే అన్నాన్ని, తినే పదార్థాలను వృధా చేయటం, ఇతర జీవులను, ప్రాణాలను అసహించుకోవటం, వాటికి ఏదీ లేకుండా పెట్టడం, ఈ విధంగా ఉండటం కూడా లక్ష్మీదేవి తల్లికి ఇష్టం ఉండదండి. అలాంటి గృహాలకు ఆమె వెళ్ళదండి, ఆ తల్లి నివసించదు.
ఎప్పుడైతే ఇల్లంతా దేవాలయంగా పరిశుభ్రంగా అందంగా ఆనందంగా సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందండి ఆ బంగారు తల్లి జగన్మాత జగజ్జని లోకపావని. నిత్యం ఎప్పుడు ఇంట్లో దీపారాధనతో పసుపు కుంకుమ పూలతోటి ఆనందంగా ఉంటే సకల అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందండి ఆ బంగారు తల్లి. ఆ పోలేరమ్మ తల్లిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుని అలాగే తీర్థప్రసాదాలను స్వీకరించి చక్కగా ఇంటికి వచ్చేసామండి మా వారు నేను. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.